నిజమైతే వీళ్ళు గాడిదలను కాస్తుండ్రా? వీళ్ళు మేధావులు కదా. నీళ్లకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా. వాళ్ళ మామనే కదా నీళ్ళకి నడక నేర్పిండు, చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా, పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా. ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గతంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే, ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వస్తుండే, ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రి? గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకురు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే, కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పని కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు? ఇవాళ వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళడానికి నువ్వు అనుమతులు ఇచ్చినావు. బంకచెర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు. నేను ఆయన మాట్లాడినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా. కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిండో కూడా మొత్తం వివరాలు చెప్పిండు. నేను అన్నీ చెప్తా. ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుగుకుంటా పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం. హెడ్ వర్క్స్ కట్టకుండా నువ్వు కెనాల్స్ తవ్వితే 10 ఏళ్ళు నీళ్లు రాకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి ఆ కెనాల్స్ అని కూడిపోతాయి. కరెక్టే. ఇంకేం చేస్తాం, ఇప్పుడు జరిగిపోయినా తప్పు. ఇప్పుడన్నా కొంచెం మేల్కొని జాగ్రత్తగా చేద్దాం అనేది. ల్యాండ్ ఎక్వేషన్ చేసినా కట్టడానికి డబ్బు లేకపోతే మళ్ళీ అది ఇంకొక సమస్య అవుతుంది. వీటన్నిటి మీద మళ్ళీ ఒకసారి జిల్లా ప్రాజెక్టుల మీద మళ్ళీ ఒకసారి మహబూబ్నగర్కి వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతా. ఎవరైనా ఇక వాళ్ళు మాట్లాడేది జనాలు చెప్పారు కదా. మా జనాలు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు. జిల్లాల బొందబెట్టినా కూడా బుద్ధి రాలేదు. ఇంకేం చెప్తామే వాళ్ళు అడిగేదానికి. ధన్యవాదాలు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని సమీక్షించడానికి నాతో పాటు విచ్చేసిన సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఆర్మీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు 30 లక్షల మందికి తాగునీరును అందించాలని 1983లో మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోవడం, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2004లో ఆనాడు యూపీఏ 1 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 83లో మంజూరైన ప్రాజెక్టు 2004 వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా కూర్చొని వాదించి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ 1, టన్నెల్ 2 వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. టన్నెల్ 1 దాదాపుగా 42-43 కిలోమీటర్లు, టన్నెల్ 2 8 నుంచి 9 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా 2004లో మంజూరు చేసి 2005లో టెండర్లు పిలిచిండ్రు. ఆనాడు ఈ పని విలువ 2000 కోట్ల రూపాయలు, 1968 కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మొదలైన పనులు. ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు, ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియా